ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని ఉద్దేశించి ఎవరైతే ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారు ఉన్నారో దయచేసి వారిని ఇరాన్ పంపించండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ ఆవిడ ప్రధాని మోదీకి ఒక షాకింగ్ రిక్వెస్ట్ అయితే చేశారు. ఆ రిక్వెస్ట్ మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. ఇక్కడ ఖమేనీ గారి మృతిని ఉద్దేశించి ఎవరైతే నిరసనలు తెలియజేస్తున్నారో వారిని ఇరాన్ పంపించండి అంటూ రష్మీ గారు ప్రధాని మోదీకి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడాలంటారు? జబర్దస్త్లో చేసిన ఇద్దరు మధ్య ఉండే వేరియేషన్ చూడండి. వాళ్ళు రష్మీ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సరే, తిట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, అది పట్టించుకోకర్లా. మంచి చెప్తే మనకు నచ్చదు కదా. రష్మీ చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు. ఇవాళ మీరు అన్నట్టుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మనకి ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది అని ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి ఓ పక్క. మరో పక్క చూసుకుంటే ఈ ఇరాన్ యుద్ధ ప్రభావం యుఏఈ కావచ్చు, తర్వాత ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ మీద చాలా ఎక్కువగా ఉంది. సౌదీ అదే వీటి మీద చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న మీరు అన్నట్టుగా కొంతమంది, మేము ఒక మహిళ కూడా అడిగారు కదా, నన్ను ఇరాన్ పంపించండి, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. ఎవరు ఆపారు మిమ్మల్ని? డొనాల్డ్ ట్రంప్ చంపేస్తుంది ఆవిడ. బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు రష్మీ చెప్పిందే మనం ఇంతకు ముందు చెప్పాం. వీళ్ళందరూ ఎవరు వెళ్ళిపోతానంటే లెట్ దెమ్ గో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మళ్ళీ వాళ్ళు వెనక్కి రావక్కర్లా. మీరు ఇరాన్లో మీరు సురక్షితంగా అక్కడే ఉండాలి. అంటే ఖమేనీ మృతిని ఉద్దేశించి ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా వారు భారతదేశం మీద ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేసిన క్రమంలో వారు వ్యతిరేకించినటువంటి సందర్భం ఒకటి కూడా లేదు, అసలు ఉండదు. వీళ్ళందరూ షియా ముస్లిమ్స్ అండి. ఇక్కడ మీకు తెలుసు, షియాలకి సున్నీలకి ఉండే గొడవలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో ఈ షియాస్ అందరూ కూడా ఇప్పుడు ఇరాన్ సమర్థిస్తున్నారు. ఖమేనీ మృతిని వాళ్ళు ఒప్పుకోవట్లా. సో దానికి రష్మీ గౌతమ్ ఏమన్నారంటే, ప్రధాని గారు, మీరు ఇక్కడ నేను చాలా ఏమంటారు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాను, భారతదేశంలో చాలా స్వతంత్రంగా ఒక మహిళగా బతకగలుగుతున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోతామంటారో వాళ్ళని పంపించేసేయండి అని క్లియర్గా చెప్పింది ఆవిడ. అయితే ఇక్కడ చాలా మంది, నువ్వు పెళ్లి చేసుకోలేదు, నువ్వు పిల్లల్ని కనలేదు అంటే, నీ పెళ్లి చేసుకుంటే ఏంటి, పిల్లల్ని కంటే ఏంటి, అది కాదు కదా ఇష్యూ. కన్నానా కనలేదా, పెళ్లి చేసుకున్నానా లేదా కాదు. నేను ఒక మహిళగా భారతదేశంలో స్వేచ్ఛగా ఉంటున్నానా లేదా అనేది ముఖ్యం. ఇందాక ప్రజాస్వామ్య దేశం, మీరందరూ మీ అవసరాలకి మీకు నచ్చినట్టు మాట్లాడుకుని భారతదేశం గురించి. తర్వాత అమ్మాయి ఇంకో మాట ఉంది, మనం భిన్నత్వంలో ఏకత్వం కోరుకుంటాం కాబట్టి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వండి, వాళ్ళని పంపించేయండి సార్ అని చెప్పింది అమ్మాయి. మనం కూడా అదే చెప్పాం ఇంతకు ముందు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కానివ్వండి, లేకపోతే భారతదేశం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి ఉగ్రదాడులకు సంబంధించి ఒక్కసారి కూడా వారు నిరసన తెలియజేసినటువంటి ఎంజాయ్. నన్ను అడిగితే, ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోతే వీళ్ళందరూ ఏమైనా మాట్లాడతారా? ఆ రోజు అంతమందిని పహల్గావ్ దాడిలో చంపేస్తే ఈవెన్ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ కూడా ఏదో అలా పైకి ఒక మాట మాట్లాడాడు తప్ప వాళ్ళని మతవాడికి చంపేశారనే మాట ప్రస్తావించలేదు, మీకు గుర్తుంటే కనుక. కాబట్టి మీకు ఒకవేళ ఇక్కడ మీకు స్వేచ్ఛావాయువులు లేవు, ఉగ్రదాడిని గనక వ్యతిరేకించి ఆ రోజు కూడా వీళ్ళు నిరసన తెలియజేసినట్టే ఖచ్చితంగా వీరు ఈ రోజు తెలియజేస్తున్నటువంటి నిరసన పట్ల మిశ్రమ స్పందనలు వచ్చేవి, లేదంటే సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ మీరు ఏకపక్షంగా ఉండకూడదు కదా. ఇప్పుడు మీరు భారతదేశంలో ఉంటూ మేము ముస్లిమ్స్ అనే భావనలోనే మీరు ఉంటున్నారు, మేము భారతీయులు అనే భావనలో మీరు లేరని అర్థమవుతుంది. అంటే అందరూ కాదు, కొద్దిమంది. ఇవాళ కాశ్మీర్లో ఎవరైతే నిరసన తెలిపారో, లేదు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఎవరైతే తెలిపారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ మీరందరూ కూడా ఇవాళ హిందువులు సొమ్ము కూడా తింటున్నారు మీరు ఎక్కువ భాగం. మీరు ఒప్పుకోవాలి, అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ నేను తప్పుగా చెప్పట్లేదు. ఏమండి, ఇప్పుడు వాళ్ళందరూ అమ్ముతుంటే మనం కొనుక్కుంటున్నామా లేదా, మనమేమి హెసిటేట్ చేయట్లా, అవునా? కాబట్టి నేను నీ దగ్గర కొనను అని మనం ఎప్పుడు చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్తారు ఏదైనా ఉంటే. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ రష్మీ గౌతమ్ ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని మనం కూడా సమర్థిస్తున్నాం. ఆల్రెడీ మనం ఇదే భావాన్ని వ్యక్తపరిచాం. కాబట్టి ప్రధాని మోదీ గారు మనం చెప్పేది ఒకటి, ప్రధాని మోదీకి మనం చెప్పేది ఒకటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకుని ఎవరు వెళ్ళిపోతానంటే వాళ్ళని పంపించేయండి, కానీ వాళ్ళని రానివ్వకండి. అది అల్టిమేట్గా మనం చెప్పే విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.